హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆర్ఆర్బి నుంచి మనకి ఈ గ్రూప్ డి అనేది ఏదైతుందో 2026 సంవత్సరానికి సంబంధించి మనకి వేకెన్సీస్ లిస్ట్ ఏదైతుందో ఇదేంటంటే షార్ట్ నోటీస్ అనేది మనకి అనౌన్స్ చేయడం జరిగింది టెంటేటివ్గా. అయితే ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి ఇది 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇది ఎగ్జామ్ అనేది ఏదైతుందో ఎగ్జామ్ ఖచ్చితంగా మనకి 2027 సంవత్సరంలో మాత్రమే ఏదైతే నెక్స్ట్ ఇయరే ఈ ఎగ్జామ్ జరిగేదానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మరి ప్రెజెంట్ మనకు వచ్చేసరికి ఈ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మళ్ళా 2024 గతం దానికి సంబంధించినటువంటి ఈ పీఈటీ ప్రొసీజర్ నడుస్తుంది, మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు 2026 సంవత్సరానికి ఈ నోటిఫికేషన్ అనేది మోస్ట్లీ అక్టోబర్లో వచ్చేదానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ నోటిఫికేషన్స్ మీద మనకి గతంలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఏదైతే ఉందో మనకు ఒకేసారి ఎలా ఉద్యోగాలు ఇచ్చేవారండి, 1,30,000 అని, లేకపోతే త్రూ అవుట్ ఇండియా 52,000 అని, లేకపోతే 95,000 అని, ఇలా రకరకాల నోటిఫికేషన్ ఇచ్చారండి. మనకి ఇక్కడ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఓకే వస్తుంది, బాగానే ఉంది. కానీ మనకి ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తూ ఉంది, కానీ ఇక్కడ ఉద్యోగాల సంఖ్య ఏదైతే ఉందో ఈ బల్క్ నెంబర్ అనేది చాలా తగ్గిపోతూ ఉందండి. సో ఒకవేళ మనకి ఇది 20,000 వేకెన్సీలు కన్ఫర్మ్ అనుకుంటే ఇప్పుడు కొత్తగా 2026లో రాబోతుంది. మన వరకు వచ్చేసరికి మన జోన్స్ సికింద్రాబాదు, అదేవిధంగా భువనేశ్వర్ జోన్స్కి వచ్చేసరికి ఈ ఉద్యోగాల సంఖ్య అనేది ఏదైతే వందల్లోకి వచ్చేస్తుంది అనమాట. అంతే కదా, 800, 700 ఇలా వస్తుందన్నమాట. సో ఏదైనా కానీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి ఈ వేకెన్సీస్ నెంబర్ అనేది ఓకేనా గతంతో పోలిస్తే తగ్గుతూ వస్తుందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు మనకు వేకెన్సీస్ 1,50,000 అలా ఉద్యోగాలు ఉండేవన్నమాట, ఇన్ని వేకెన్సీస్ ఉండేవన్నమాట. ఈ నెంబర్ అనేది రానుగా తగ్గిపోతుంది. అఫ్కోర్స్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే వేకెన్సీస్ తగ్గుతాయి అనుకోండి. సో ఏంటంటే అంత పెద్ద నెంబర్ అనేది తగ్గుతూ ఉంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది మనకి రైల్వే క్యాలెండర్లో ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కొత్త వారు ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారో లేదా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళకి ఒక అవకాశంగా ఉంటుంది. సో ఓకేనా, సరే. అయితే ఎనీవే ఇప్పుడు మనకేంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఇప్పుడు బాగా రాయలేదు, నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకునే వారికి మాత్రం మళ్ళీ చెప్తున్నానండి, ఖచ్చితంగా మీరైతే కనుక ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఓకేనా, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటుగా ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి రాను జనరల్ సైన్స్ 25 మార్కులు ఏదైతే ఉందో ఈ పేపర్ యొక్క టఫ్నెస్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. అంటే పేపర్ అనేది కష్టంగా ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్స్ తీసుకుంటే లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ ఏదైతే ఉందో లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది మారుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఇలా మారుతూ వస్తుంది కాబట్టి మన ప్రిపరేషన్ శైలి కూడా మారాలండి. అంటే మన ప్రిపరేషన్ మెథడ్ కూడా ఏంటంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కంప్లీట్గా అప్లికేషన్ బేస్డ్ అనేది మనం ప్రిపేర్ అవ్వడం బెటర్ సొల్యూషన్ అనమాట. అప్లికేషన్ బేస్డ్ లెవెల్ అనేది ప్రిపరేషన్ అనేది చాలా అవసరం అనమాట. ఓకేనా. అయితే సార్ ఇక్కడ జనరల్ సైన్స్ ఈ రైల్వే గ్రూప్ డికి సంబంధించి 25 మార్కులకు సంబంధించి మీరు 6th నుంచి 10th స్టాండర్డ్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు లైన్ టు లైన్ చదివి వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో 6th to 10thలో ఉన్నటువంటి కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ల మీద మీరు పీవైక్యూస్ కానీ లేదా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాల్సినట్టు అవసరం ఉంది. వితౌట్ ప్రాక్టీస్ మీరు ఎంత చదివినా కానీ సక్సెస్ అవ్వడం చాలా కష్టం అనమాట. ఓకేనా. అయితే సార్ ఇక్కడ బయాలజీకి వచ్చేసరికి ఏమవుతుందంటే 6th నుంచి 12th స్టాండర్డ్ దాకా ఈ బయాలజీ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి. ఓకేనా. సో దానికి మనం ఆల్రెడీ 2027 ఓకేనా 2027 రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఓకేనా మన యాప్లో రైల్వే ఎగ్జామ్స్ 2027 అని చెప్పేసి కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. 249 రూపీస్కి 3 months వ్యాలిడిటీతో మనం బయాలజీ విత్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మీకేంటంటే కంప్లీట్గా మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా 6th నుంచి 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ లెవెల్లో ఉన్నటువంటి టోటల్ బయాలజీ అనేది కంప్లీట్గా మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా అప్లికేషన్ లెవెల్లోనే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అప్లికేషన్ లెవెల్లో డీల్ చేయడం జరుగుతుంది. టోటల్ బయాలజీ క్లాసెస్ అనేది దాదాపుగా మీకు వచ్చేసరికి 150 వీడియో క్లాసెస్ ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ మనకి 80 వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా, ఇవి కాకుండా మళ్ళా అప్డేట్ అనేది చేస్తూ ఉన్నాము. రీసెంట్ అప్డేట్ అంటే ఏం లేదండి, ఇంకా క్వశ్చన్స్ యొక్క లెవెల్ మారిపోతుంది కాబట్టి డెప్త్ కూడా మన కంటెంట్ పెంచాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనా. సార్ ఇక్కడ క్యూరియాసిటీ కోర్సు చాలామంది క్యూరియాసిటీ అని చెప్పేసి ఒక 100 మంది దాకా పర్చేస్ చేశారు. మీరు నా నెంబర్కి మీరు కాల్ చేస్తే మెసేజ్ చేస్తే 798145
0336 నా నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఈ 2027 ఓకేనా రైల్వే జాబ్స్ అని చెప్పేసి ఏదైతే కోర్స్ క్రియేట్ చేసాం ఇందులోనే ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్లస్ న్యూ ఎన్సీఆర్టీ ప్లస్ లేటెస్ట్ మోడల్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సులో మిమ్మల్ని ఫ్రీగా యాడ్ చేయడం జరుగుతుంది. నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను మీకు కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకుంటాను. మీ నేమ్ అన్నీ కూడా యాప్లో క్యూరియాసిటీ తీసుకున్నట్టుగా ఉంటే అప్పుడు నేను మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి గమనించండి, ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి బయాలజీ ఓకేనా ఫుల్లీ అడ్వాన్స్డ్ క్లాసెస్ అనేవి మనం లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఫుల్లీ లాంచ్డ్ కోర్స్ అనమాట, అంటే కంప్లీట్గా అడ్వాన్స్ లెవెల్, ఓకేనా. అడ్వాన్స్ లెవెల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బయాలజీ ఏదైతే ఉందో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్గా క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందండి. అండ్ దీంతో పాటుగా మీకు వచ్చేసరికి ఏంటంటే డయాగ్రామ్స్ మీద కూడా క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంకా రైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అవి కూడా మనం కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా గమనించాలండి, ఓకేనా. అండ్ గ్రేడ్ 3 టెక్నీషియన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనమాట. సో బయాలజీ అనేది మీకు పూర్తి స్థాయిలో నేను పూర్తిగా మీకు అన్ని క్వశ్చన్స్ కవర్ చేసి మీకు ఎగ్జామ్లో మీరు రాసే ఎగ్జామ్లో ఖచ్చితంగా 99% క్వశ్చన్స్ కవర్ అయిపోతాయండి. అంత డెప్త్ మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. కోర్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, తీసుకోండి. మరి 2027 కోర్స్ ఏదైతే ఉందో 2027 ఆల్ రైల్వే జాబ్స్ కోర్స్ ఏది క్రియేట్ చేశామో ఆల్రెడీ గ్రూప్ డి కోర్స్ తీసుకున్న వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ని నేను అప్డేట్ చేశాను. మరి గ్రేడ్ 3 ఆల్రెడీ ఎవరైతే తీసుకున్నారో వారికి మీ కోర్సులోనే నేను అప్డేట్ ఇస్తాను, ఓకేనా. మీరు తీసుకున్న గ్రేడ్ 3 కోర్సులోనే యాడ్ చేస్తాను. కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక యాప్లో మీకు ఇది ఒక్క కోర్సే కనిపిస్తుంది, 2027 రైల్వే జాబ్స్ బయాలజీ అని చెప్పేసి ఉంటుంది. అది మీరు తీసుకుంటే సరిపోతుంది, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.